కంటిన్యూ మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంట్రా బాబు ఇన్ని ఉన్నాయి మేనేజర్ దగ్గర నుంచి, చిరంజీవి గారు మేనేజర్ మోహన్ గారి దగ్గర నుంచి మెసేజ్లు, ఇన్ని ఫోన్లు. గుండె ఆగిపోయింది నాకు. ఏదో అయిందిరా బాబు ఇవాళ అయిపోయామో అనుకున్నాను. ఇక్కడిని వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సమీర్ గారు మీరు ఎక్కడున్నారండి, వెయిటింగ్ అండి, హీరో గారు వచ్చేసారు, క్యారవాన్లో ఉన్నారు, ఏంటి లేట్ అడుగుతున్నారండి, గంటన్నర నుంచి కొడుతున్నామండి ఫోన్లు మీకు. నిన్న చెప్పాను కదా మీకు నేను మాలేసుకుంటున్నాను, ఇదేంటి అదేదో కొత్తగా అడుగుతారేంటి నన్ను, నేను ఏదో చెప్పనట్టు. లేదండి మీరు వచ్చేసేయండి, ఏదేదో మారింది అదంతా సీన్, మీదే ఫస్ట్ పెట్టారు. అక్కడ వెళ్ళంగానే దత్తుగారు వాళ్ళందరూ ఎదురుగా నించున్నారు. వెళ్ళండి 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 ఫాస్ట్గా వెళ్ళండి. కటకటకటకటకటగా డ్రెస్ వేసుకున్నాను, మార్చుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మిగిలిన ఆర్టిస్టులు అందరూ జస్ట్ నెక్స్ట్ ఉరిశిక్ష చేసేవాడు ఇలా వెళ్తుంటే ఎలా చూస్తారు పాపం అండి, వాడి అమ్మాయి చచ్చిపోతున్నాడు అని చూస్తారు కదా, అలా చూస్తున్నారు అందరు నా పక్క జాలిగా. వీడు అయిపోయాడు, వీడి పాపం వీడి పరిస్థితి ఏంటని. సార్ మీకు 15 minutes టైం ఉందండి అని హీరో గారికి చెప్పారు డైరెక్టర్ గారు. చెప్పి ఓకే అన్నారు. అని సమీర్కి ఎంతసేపు ఉందని అడిగారు. నా గురించి ఆయన ఎందుకు అడుగుతారు అనుకున్నా. టక్కునే ఆయన మీతోటే ఉందండి 15 minutes టైం ఉందండి. సమీర్ ఒకసారి నాతో రామ్మా. అక్కడి నుంచి క్యారవాన్ దగ్గర నడిచే లోపల నా లోపల కోటి వీణలు, మృదంగాలు, ఇంకో అలలు, ఇది చెట్లు ఇలా ఓగడాలు, ఈ పక్షులు ఆగిపోవడాలు, ఇవన్నీ షాట్లు. సరే వెళ్తే క్యారవాన్ దగ్గరికి వెళ్ళి కుర్రాడు ఉంటే అక్కడ దత్తు గారు వచ్చిన లోపలికి పంపించొద్దు 10 నిమిషాలు అన్నారు. అయిపోయింది ఫినిష్ అనుకున్నాను. వెళ్ళాం లోపలికి. ఓన్లీ ఆయన నేనే కూర్చున్నాను. నాకు అసలే ఆయన అంటే నాకు పిచ్చి. నేను ఆయన దగ్గర ఎదురుగా కూర్చుని అక్కడ ఉంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏమ్మా ఏం జరుగుతున్నాయి, ఏం చేస్తున్నావు ఇంకా ఏవో చెప్పాను. చెప్పి ఏం లేదు, నాకు నేను వర్క్ చేసే అట్మాస్ఫియర్లో నాకు ఏదన్నా చిన్న కన్ఫ్యూజన్ ఉన్న ఒక వ్యక్తి, అది ఏదన్నా సరే నా క్లారిటీ లేకపోతే నేను వర్క్ చేయలేను, చిన్న నీ విషయంలో కన్ఫ్యూజన్ ఉండి నేను పిలిచాను అన్నారు. అయ్యో ఏం చెప్పండి అన్నాను. నువ్వు నీ పేరు సమీర్ అంటావు, నువ్వు తెలుగు స్పష్టంగా మాట్లాడతావు, మాల వేసుకుంటావు, అయ్యప్ప మాల ఏదో వేసుకున్నావు కదా నిన్న. అవునన్నా. నాకు ఏం అర్థం కావట్లేదు, ఎక్కడ దేనికి సింక్ లేదు, పొంతం లేదు, ఏంటి మ్యాటర్ అంటే అమ్మయ్యా ఊపిరి పీల్చుకొని నిన్న లేట్ అయినందుకు కాదనమాట, అయితే ఓకే అని చెప్పి